రాష్ట్రానికి టెస్లా తెస్తాం, డిసెంబర్ నుంచే ప్రయత్నిస్తున్నాం. మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నామని వెల్లడి. టెస్లా భారతదేశానికి రాకుండా ఎందుకు వెళ్ళిపోయింది? వన్ ఈడ ఫ్యాక్టరీ పెట్టి ఈయనే తక్కువ ధరలకు అమ్మురా బాబు నాయన నీ కార్లు అంటే ఆడేమన్నాడు? ఇలన్ మస్క్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆడేమన్నాడు? గిసొంటి అనేనాడు నేను మొత్తం పూర్తిగా ఇంపోర్ట్ చేస్తే ఈడ అమ్ముతా అన్నాడు. నువ్వు ఈడ ఫ్యాక్టరీ పెట్టు, ఈయనే అన్నీ ఉంటాయి, నీకు అన్ని కావాల్సినవి ఈయనే మేము అందిస్తామని అన్నాడు. పోనీ ఎన్ని ఇస్తామన్నా కానీ మనడు ఏమన్నాడు? 90% సబ్సిడీ కావాలి నాకు అన్నాడు. ఏ హౌలే మాటలు అంటే 50% సబ్సిడీ ఇస్తాం, 50%తో నువ్వు చేసుకోరా భయ అంటే వినాలి కదా. అంటే భారతదేశంలో ఈరోజు కూడా ఫోర్డ్ కార్లు ప్లస్ షెవోలెట్ కార్లకు సంబంధించినటువంటి చాలా పదార్థాలు ఇండియాలో తయారవుతాయి. ఈ 2 కార్లు ఇండియాలో లేవు. ఎందుకు తయారవుతున్నాయి? ఈ నుంచి ఎక్స్పోర్ట్లు అవుతున్నాయి కదా. మారుతి కార్ మేకింగ్ సెంటర్స్ ఉన్నాయి, హుండాయ్ ఉన్నది, టాటా ఉన్నది. అరే ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్లు కూడా ఇన్నే అవుతున్నాయి భయ్. వీఆర్ ద ప్రౌడ్ ఓనర్స్. టాటా ఈజ్ ద ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ల్యాండ్ రోవర్ అండ్ రేంజ్ రోవర్, జాగ్వర్. జేఎల్ఆర్ గ్రూపే ఈడే ఇండియాలో ఉన్నప్పుడు మీకేమవుతుందిరా భయ్? రాష్ట్రానికి టెస్లా తీసుకొస్తామనేటువంటి వాదన నేను 100% అగ్రీ చేస్తా. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి సబ్సిడీలు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి సబ్సిడీలు ఇస్తుంది, ప్రజలు తప్పుదోవ పట్టించేటువంటి మార్గం మళ్ళీ ఏమన్నా మీరు ప్లే చేస్తున్నారా? ఆలోచించుకోండి. ప్రజలందరికీ తెలుసు ఎందుకు టెస్లా ఇండియాకి రాకుండా వెళ్ళిపోయింది. అన్ని రకాల సబ్సిడీలు ఇస్తామన్నా అనేటువంటి దాన్ని మీరు లోతుగా విశ్లేషించి ఏడ లోపం జరిగింది, ఏడ లోపం జరగలేదు, దాన్ని ఎట్లా కరెక్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన మీరు ఇలన్ మస్క్ లాంటి ఒక బుర్ర ఎక్కువ ఉన్నోని కనుక మీరు కన్విన్స్ చేయగలిగితే మాత్రం అంతకుమించి ఇంకోటి లేదు. ద వరల్డ్ ఈజ్ లవింగ్ టెస్లా కార్స్. అఫ్ కోర్స్ ఇండియా విల్ ఆల్సో లవ్ ఇట్. కాకపోతే జనరేటర్లు క్యారీ చేసుకొని కూర్చోవాలి దాంట్లో. ఒపీనియన్ పోల్లో ట్రంప్ ముందంజా నేను నిన్న చెప్పినట్టున్నా, మా బైడెన్ కాకని తీసేసి ఈసారి ట్రంప్ మామని గెలిపిస్తారని. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో 7 రాష్ట్రాల్లో ఒపీనియన్ పోల్ సర్వే చేపట్టారా. 6 ట్రంప్ స్వల్ప మెజారిటీతో ముందంజలో ఉన్నాడు. జో బైడెన్ ఒక్క స్టేట్లోనే ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కానీ నిజమైతే 100% ట్రంప్ మామ గెలుస్తాడు. ట్రంప్ గెలిస్తే ఇండియాకి చాలా ఫేవర్గా ఉంటాడు. ఇదైతే గుర్తుపెట్టుకోరు. తొలిసారి రాజ్యసభకు సోనియా. గుజరాత్ పై పంజాబ్ విక్టరీ. మ్యాచ్ అయితే ఘోరంగా ఉండింది భయ్. 199-4 వాళ్ళు ఉంటే గుజరాత్, పంజాబ్ వాళ్ళు 200 కొట్టేసారు. నేను చూడలే కానీ స్కోర్ చూసినప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రియాక్టర్ పేరున ఘటనలో 6కు చేరిన మృతుల సంఖ్య. యాజమాన్యంతో మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చలు. ఒక్కో కుటుంబానికి 41 లక్షల పరిహారం ఇచ్చేలా ఒప్పందం. అంతకుముందు న్యాయం కోసం రోడ్డెక్కిన కార్మికులు ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు ప్రభుత్వం. కవితనే సూత్రధారి. లిక్కర్ స్కామ్లో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ అప్రూవర్ను బెదిరించారు. ఫోన్లలో డేటాను ఆమె డిలీట్ చేశారు. కోర్టు దృష్టికి తీసుకొచ్చిన ఈడీ. కవిత కొడుకు ఎగ్జామ్స్ ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు అడ్వకేట్. ఆ అబ్బాయి ఒంటరి కాదని, ఇప్పటికే కొన్ని ఎగ్జామ్స్ ముగిశాయన్న ఈడీ. ఈ నెల 8న తీర్పు వెలువరించనున్న కోర్టు. డ్రగ్స్ వద్దన్నందుకు పెట్రోల్ పోసి తండ్రిని చంపిన కొడుకు. నిప్పంటుకొని పరిగెత్తుతున్న బండరాయితో భారీ హత్య. రంగారెడ్డి జిల్లా తుర్కేంజల్లో ఘటన. పరారిలో నిందితుడు. స్పెషల్ టీంతో గాలిస్తున్న పోలీసులు. ఏడవోడు దొరుకుతాడు. గట్టిగా అవుతుంది. కొన్ని మాటలు బాధతో వస్తాయబ్బా, వాటిని బయటికి చెప్పలేకపోతున్నాను అంతే. అధికారం మారగానే ఆధారాలు ధ్వంసం. ఫోన్ ట్యాపింగ్తో ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ తయారీ. ఎన్నికల టైంలో ఒక పార్టీ డబ్బులను చేరవేసిండ్రు. హార్డ్ డిస్క్ల ధ్వంసంతో ప్రణీత్కు రాధాకిషన్ రావుకు సహకారం. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టాల్సి ఉంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడి. చాలా విషయాలు బయటకు వస్తాయి. రైట్, ఈడ చూద్దాం. పింక్ కలర్ కండ వేసుకొని కూర్చున్నారు. ఫోన్ ట్యాపింగ్లపై ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో ట్యాపింగ్ చేసి విందాం సార్ అంట. సిగ్గు లేదు కానీ కరెక్ట్గానే రాసిర్రు. ఇది ఏమాత్రం తప్పు రాయలే. ఫోన్ ట్యాపింగ్ కన్నా ద్రోహం ఏముంది? దేశ భద్రతకే బీఆర్ఎస్ ముప్పు తెచ్చింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అందులో డౌట్ లేదు. పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లే హక్కు ఎవరిచ్చారు? అన్ని తప్పులు చేసి సంబంధం లేదంటారా? బీఆర్ఎస్ నేతలను ఏ ఒక్కరు క్షమించారు. గత సర్కార్ తప్పిదాల వల్లే నీటి కష్టాలు. రాష్ట్రానికి టెస్లా తెస్తాం, డిసెంబర్ నుంచే ప్రయత్నిస్తున్నాం. మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నామని వెల్లడి. టెస్లా భారతదేశానికి రాకుండా ఎందుకు వెళ్ళిపోయింది? వన్ ఈడ ఫ్యాక్టరీ పెట్టి ఈయనే తక్కువ ధరలకు అమ్మురా బాబు నాయన నీ కార్లు అంటే ఆడేమన్నాడు? ఇలన్ మస్క్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆడేమన్నాడు? గిసొంటి అనేనాడు నేను మొత్తం పూర్తిగా ఇంపోర్ట్ చేస్తే ఈడ అమ్ముతా అన్నాడు. నువ్వు ఈడ ఫ్యాక్టరీ పెట్టు, ఈయనే అన్నీ ఉంటాయి, నీకు అన్ని కావాల్సినవన్నీ ఈయనే మేము అందిస్తామని అన్నాడు. పోనీ ఎన్ని ఇస్తామన్నా కానీ మనడు ఏమన్నాడు? 90% సబ్సిడీ కావాలి నాకు అన్నాడు. ఏ హౌలే మాటలు అంటే 50% సబ్సిడీ ఇస్తాం, 50%తో నువ్వు చేసుకోరా భయ అంటే వినాలి కదా.
అంటే భారతదేశంలో ఈరోజు కూడా ఫోర్డ్ కార్లు ప్లస్ షెవోలే కార్లకు సంబంధించినటువంటి చాలా పదార్థాలు ఇండియాలో తయారవుతాయి. ఈ 2 కార్లు ఇండియాలో లేవు. ఎందుకు తయారవుతున్నాయి? ఈ నుంచి ఎక్స్పోర్ట్లు అవుతున్నాయి కదా. మారుతి కార్ మేకింగ్ సెంటర్స్ ఉన్నాయి, హుండాయ్ ఉన్నది, టాటా ఉన్నది. అరే ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్లు కూడా ఇన్ని అవుతున్నాయి భయ్. వీఆర్ ద ప్రౌడ్ ఓనర్స్. టాటా ఈజ్ ద ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ల్యాండ్ రోవర్ అండ్ రేంజ్ రోవర్, జాగ్వర్. జేఎల్ఆర్ గ్రూపే ఈడే ఇండియాలో ఉన్నప్పుడు మీకేమవుతుంది రా భయ్? రాష్ట్రానికి టెస్లా తీసుకొస్తామనేటువంటి వాదన నేను 100% అగ్రీ చేస్తా. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి సబ్సిడీలు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి సబ్సిడీలు ఇస్తుంది, ప్రజలు తప్పుదోవ పట్టించేటువంటి మార్గం మళ్ళీ ఏమన్నా మీరు ప్లే చేస్తున్నారా? ఆలోచించుకోండి. ప్రజలందరికీ తెలుసు ఎందుకు టెస్లా ఇండియాకి రాకుండా వెళ్ళిపోయింది, అన్ని రకాల సబ్సిడీలు ఇస్తామన్నా అనేటువంటి దాన్ని మీరు లోతుగా విశ్లేషించి లోపం జరిగింది, లోపం జరగలేదు, దాన్ని ఎట్లా కరెక్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన మీరు ఇలాన్ మస్క్ లాంటి ఒక బుర్ర ఎక్కువ ఉన్నోని కనుక మీరు కన్విన్స్ చేయగలిగితే మాత్రం అంతకుమించింది ఇంకోటి లేదు. ద వరల్డ్ ఈజ్ లవింగ్ టెస్లా కార్స్. అఫ్ కోర్స్ ఇండియా విల్ ఆల్సో లవ్ ఇట్. కాకపోతే జనరేటర్లు క్యారీ చేసుకొని కూర్చోవాలి దాంట్లో. ఒపీనియన్ పోల్లో ట్రంప్ ముందంజా నేను నిన్న చెప్పినట్టున్నా, మా బైడెన్ కాకని తీసేసి ఈసారి ట్రంప్ మామని గెలిపిస్తారని. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో 7 రాష్ట్రాల్లో ఒపీనియన్ పోల్ సర్వే చేపట్టారా. 6 ట్రంప్ స్వల్ప మెజారిటీతో ముందంజలో ఉన్నాడు. జో బైడెన్ ఒక్క స్టేట్లోనే ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కానీ నిజమైతే 100% ట్రంప్ మామ గెలుస్తాడు. ట్రంప్ గెలిస్తే ఇండియాకి చాలా ఫేవర్గా ఉంటాడు. ఇదైతే గుర్తుపెట్టుకోరు. తొలిసారి రాజ్యసభకు సోనియా. గుజరాత్ పై పంజాబ్ విక్టరీ. మ్యాచ్ అయితే ఘోరంగా ఉండింది భయ్. 199-4 వాళ్ళు ఉంటే గుజరాత్, పంజాబ్ వాళ్ళు 200 కొట్టేసారు. నేను చూడలే కానీ స్కోర్ చూసినప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రియాక్టర్ పేరున ఘటనలో 6కు చేరిన మృతుల సంఖ్య. యాజమాన్యంతో మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చలు. ఒక్కో కుటుంబానికి 41 లక్షల పరిహారం ఇచ్చేలా ఒప్పందం. అంతకుముందు న్యాయం కోసం రోడ్డెక్కిన కార్మికులు ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం. కవితనే సూత్రధారి. లిక్కర్ స్కామ్లో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ అప్రూవర్ను బెదిరించారు. ఫోన్లలో డేటాను ఆమె డిలీట్ చేశారు. కోర్టు దృష్టికి తీసుకొచ్చిన ఈడీ. కవిత కొడుకు ఎగ్జామ్స్ ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు అడ్వకేట్. ఆ అబ్బాయి ఒంటరి కాదని ఇప్పటికే కొన్ని ఎగ్జామ్స్ ముగిశాయన్న ఈడీ. ఈ నెల 8న తీర్పు వెలువరించనున్న కోర్టు. డ్రగ్స్ వద్దన్నందుకు పెట్రోల్ పోసి తండ్రిని చంపిన కొడుకు. నిప్పంటుకొని పరిగెట్టుతున్న బండరాయితో భారీ హత్య. రంగారెడ్డి జిల్లా తుర్కేంజల్లో ఘటన. పరారిలో నిందితుడు. స్పెషల్ టీంతో గాలిస్తున్న పోలీసులు. 7వ దొరుకుతాడు. గట్టిగా అవుతుంది. కొన్ని మాటలు బాధతో వస్తాయబ్బా, వాటిని బయటికి చెప్పలేకపోతున్నాను అంతే. అధికారం మారగానే ఆధారాలు ధ్వంసం. ఫోన్ ట్యాపింగ్తో ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ తయారీ. ఎన్నికల టైంలో ఒక పార్టీ డబ్బులను చేరవేసిండ్రు. హార్డ్ డిస్క్ల ధ్వంసంతో ప్రణీత్కు రాధాకిషన్ రావుకు సహకారం. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టాల్సింది వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడి. చాలా విషయాలు బయటకు వస్తాయి. రైట్, ఈడ చూద్దాం. పింక్ కలర్ కండ వేసుకొని కూర్చున్నారు. ఫోన్ ట్యాపింగ్లపై ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో ట్యాపింగ్ చేసి విందాం సార్ అంట. సిగ్గు లేదు కానీ కరెక్ట్గానే రాసిర్రు. ఇది ఏమాత్రం తప్పు రాయలే. ఫోన్ ట్యాపింగ్ కన్నా ద్రోహం ఏముంది? దేశ భద్రతకే బీఆర్ఎస్ ముప్పు తెచ్చింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అందులో డౌట్ లేదు. పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లే హక్కు ఎవరిచ్చారు? అన్ని తప్పులు చేసి సంబంధం లేదంటారా? బీఆర్ఎస్ నేతలను ఏ ఒక్కరు క్షమించారు? గత సర్కార్ తప్పిదాల వల్లే నీటి కష్టాలు.